సత్యాన్ని నిర్భయంగా మనం ప్రకటిస్తే ఈరోజు సమాజం మనకిచ్చే విలువేంటో తెలుసా? ఈరోజు బోధలు ఎలా అయిపోయినాయి? మనిషికి నచ్చే బోధలు. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం చెప్తాడో తెలుసా? చూద్దామా, ఇర్మియా గ్రంథం 20:7. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారము జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానము అసహ్యమునకు హేతువాయను. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింప నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలో మోయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి ఏర్చి విసిగినాను, చెప్పక మానలేదు. ఇర్మియా గారు ఏం చెప్తున్నారు? దేవుడు చెప్పమన్నది చెప్తున్నాడు, నాటి ఇశ్రాయేలుకి చెప్పమన్నది చెప్తున్నాడు. కానీ ఆయనకు వచ్చేది ఏంటి? అవమానం. దేనిని బట్టి? ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే ఎలా ఉంటుందంటే నచ్చరండి. సత్యం ప్రకటిస్తుంటే స్వీకరించేవారు అతి కొద్ది మందే ఉంటారు, కానీ వ్యతిరేకించేవారు ఎక్కువ మంది ఉంటారు. కనుక మనం సత్యం విని దేవుని మాటకి లోబడి బ్రతకాలి. నా ప్రియమైన దేవుని పిల్లలారా,